మన కుటుంబంలోనూ స్నేహితుల్లోనూ ఓ వ్యక్తి కనిపించకుండా పోయినా ఓ 5 నిమిషాలు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కంగారు పడిపోతాం, భయపడిపోతాం. వారి బాగోగులు తెలిసే వరకు కుదురుగా ఉండలేం. అలాంటిది 12 ఏళ్ల క్రితం ఓ విమానం ఎక్కినటువంటి ప్రయాణికులు ఇంకా తమ గమ్యస్థానానికి చేరలేదు. అసలు వారు ఎక్కడున్నారో కూడా తెలియదు. కనీసం బ్రతికి ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితిలో ఆ కుటుంబాలు 12 ఏళ్లుగా నరక యాతన అనుభవిస్తున్నాయి. వారు పడుతున్నటువంటి ఆ ఆవేదన తలుచుకుంటే మనకే కంట నీరాగదు. మరి ఆ వందల కుటుంబాల పరిస్థితి ఏంటి? పన్నెండేళ్ల క్రితం మలేషియా ఎయిర్లైన్స్కు చెందినటువంటి MH370 విమానం 239 మంది ప్రయాణికులు సిబ్బందితో సహా అదృశ్యమైంది. ఆధునిక వైమానిక చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా ఇది మిగిలిపోయింది. తమ వారి కోసం కుటుంబాలు దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్నాయి. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన ఓషియన్ ఇన్ఫినిటీ సంస్థ ఆధునిక సాంకేతికతతో మరోసారి గాలింపు చర్యలు చేపట్టడానికి ప్రతిపాదనలు పంపింది. ఈ డిసెంబర్ 30 నుంచి అన్వేషణ మొదలు కానుంది. మరి ఈసారైనా ఈ మిస్టరీ వీడుతుందో లేదో చూడాలి. దీంతో ప్రయాణికుల కుటుంబాలు మళ్ళీ ఆశలు చిగురించాయి. 2014 మార్చి 8న చోటు చేసుకున్న ఓ దుర్ఘటన ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన MH370 విమానం 239 మంది ప్రయాణికులు సిబ్బందితో సహా గల్లంతైంది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్లాల్సినటువంటి ఈ విమానం ఆకాశ మార్గాన ఉన్న సమయంలో ఉన్నట్టుండి రాడార్ల నుంచి అదృశ్యమైపోయింది. అంతేకాదు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని ఆచూకీ కూడా దొరకలేదు. విమానం అదృశ్యమైన తర్వాత రోజే మార్చి 9, 2014న గాలింపు ప్రారంభించారు. 2015 జూలైలో విమానానికి చెందినటువంటి కుడిరెక్క నుంచి ఒక చిన్న భాగం హిందూ మహాసముద్రంలో ఉన్న రియూనియన్ ద్వీపంలోకి కొట్టుకొచ్చిందని ఓ అధికారి తెలిపారు. ఆ తర్వాత మరికొన్ని వస్తువులను ఆస్ట్రేలియా సమీపంలో గుర్తించామన్నారు. అమెరికాకు చెందిన ఓషియన్ ఇన్ఫినిటీ అనే ప్రైవేటు సంస్థ ప్రతిపాదనతో ఆశలు చిగురించాయి. దీంతో మరోసారి ఈ మిస్టరీ తెర మీదకు వచ్చింది.